स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్లో ఆంజనేయ స్వామి బడే హనుమాన్గా శయన భంగిమలో మనకు కనిపిస్తారు. ఇట్లా ఆంజనేయ స్వామి శయన భంగిమలో నెలకొని ఉండటానికి కారణాలేమిటి? ఈ ఆలయ విశిష్టతను గురించి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. ఎక్కడ రామనామస్మరణ ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు. ఉత్తర భారతదేశంలో రామాలయాలు అధికం, అలాగే హనుమదాలయాలు కూడా విశేషం. ఈ క్రమంలో జానపదులకు సంబంధించిన ఒక వృత్తాంతం కంబరామాయణంలో మనం చూడవచ్చు. రామచరితమానస్లో కూడా ఈ వృత్తాంతం ఉంది. రావణుడు పూర్వం దేవతలపైన విజయం పొంది నవగ్రహాలపైన కూడా ఆధిపత్యం సముపార్జింపజేసుకొని సమస్త గ్రహాలను తన అధీనంలోనికి తెచ్చుకొని అందరినీ లంకా నగరంలో బంధించి వారి వారి ప్రార్థనల మేరకు అందరినీ విడిచిపెట్టాడు. కానీ శనైశ్చరుడిని తన నియంత్రణలోనే పెట్టుకున్నాడు. ఒక గదిలో ఉంచి బీగం వేసేసాడు, తాళం వేసేసాడు అని చెప్తారు. ఈ వృత్తాంతాన్ని అనుసరించి పరిశీలించే సమయంలో సీతాన్వేషణ కోసం అంటూ వెళ్ళిన ఆంజనేయుడు ప్రతి గదిలో కూడా సీతాదేవి కోసం వెతుకుతూ ఈ శనైశ్చరుడు ఉన్న గదిలోనికి ప్రవేశించి ఆ బీగం తాళం తీసేసి గొళ్ళం తీయగానే బ్రతుకు జీవుడా అంటూ శనిదేవుడు బయటకు వచ్చేసాడు. అలా వచ్చిన ఆ శనిదేవుడు వాయువేగ మనోవేగాలతో పరిగెడుతూ ఉండగా ఆంజనేయ స్వామి వారు ఆ శనైశ్చరుడిని ఆపి ఏమిటి కథ అన్నాడు. శనిదేవుడు ఈ రావణుడి వృత్తాంతమంతా కూడా వివరించి, ఇక్కడి నుంచి నేను పరిగెత్తి వారణాసి క్షేత్రంలో నివసిస్తాను, నా పైన దయతో మీరు అక్కడ వెలిసినట్లయితే ఎవరైతే మిమ్మల్ని సేవిస్తారో అలాంటి వారిని నేను బాధించను అంటూ వరాన్ని వేడుకున్నాడు. ఆంజనేయ స్వామి వారు తథాస్తు అని ఆ వరాన్ని అనుగ్రహించాడు అని ఈ వృత్తాంతం. ఈ క్రమంలో సంగమ కూడలిలో శయన స్థితిలో ఉండేటటువంటి ఆంజనేయ స్వామి వారి ఆ విశాలమైన రూపం క్రింద, బడే హనుమాన్ రూపం క్రింద ఎడమకాలి దిగువన రాక్షస రూపం మనం గమనించవచ్చు. సింధూరాన్ని అలది ఉన్న కారణం చేత ఈ రూపం అంత స్పష్టంగా మనకు కనపడదు, కానీ ఆ రూపం శనైశ్చర రూపం. ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేస్తే శనిపీడ తొలగుతుంది అని ప్రమాణం. అందుకోసమే కూడలికి వెళ్ళి ప్రయాగలో స్నానం చేసి తదనంతరం ఆంజనేయ స్వామి వారిని సేవించుకోవాలి. యమునా నదికి నలుపు వర్ణం రావడానికి కూడా మూల కారణం శనిదేవుడి కారణంతో ఎక్కడ నేను ఇబ్బంది పడతానా, శనిదేవుడికి అందకుండా పరిగెత్తిపోవాలా అని ఆలోచించిన ఈశ్వరుడు ఈ యమునా నదిలో దిగి స్నానం చేసిన కారణం చేత ఆయన దేహానికి ఉన్నటువంటి కాసింత నలుపు వర్ణం ఆ నదికి తాకడంతో ఆ నది కాళిందీ రూపంలో నలుపు వర్ణంలో భాషిస్తుంది అని మనకు వామన పురాణం తెలియజేస్తుంది. శనిదేవుడి మంచి దృక్కు మనకు లభించాలి, దురదృష్టకరమైన వ్యతిరేక ఫలమైన ఫలాలు తొలగిపోవాలి, కీడు తొలగిపోవాలి అనే వారంతా ఈ క్షేత్రంలో ఆంజనేయ స్వామి వారిని సేవిస్తారు. ఆంజనేయ స్వామి వారంటే శివరూపమే, ఇది అంతరార్థం. గురుగారు, ఇక మరో సందేహం. దశావతారాలలో బుద్ధ అవతారం కూడా ఒకటి. అయితే ఆ బుద్ధుడు, గౌతమ బుద్ధుడు ఇద్దరూ ఒక్కరేనా, వేరువేరా? ఇద్దరు ఒకరు కారు. శాక్యవంశ శుద్ధోదన మహారాజు కుమారుడు, మాయావతి కుమారుడైనటువంటి సిద్ధార్థుడు చరిత్రకు అందిన కాలానికి సంబంధించినటువంటి రాజపురుషుడు.
దశావతారాలలో ఉండే బుద్ధ స్వరూపము ఈ అవతారాల క్రమంలో వామనావతారం, నరసింహావతారానికి మధ్యలో ఉండేటటువంటి జ్ఞాన రూపం. బౌద్ధ జైన సంబంధంగా ఉండేటటువంటి రూపాలన్నింటిలో ఎక్కడ ఏ శిల్పాన్ని చూచినా ఆ బౌద్ధ రూపం కానీ జైన రూపం కానీ ఆ రూపాల కింద ఆ కాలానికి సంబంధించిన వారు జన్మించిన నక్షత్రాల వివరాలు జంతు రూపంలో చిత్రింపబడి ఉంటాయి. ఈ వామన నరసింహ రూపాల మధ్యకాలంలో ఉండేటటువంటి బౌద్ధ రూపాన్ని మనం దర్శించాలి అంటే శృంగేరి క్షేత్రంలో త్రిపురాసుర సంహారం చేసిన పరమేశ్వరుడికి చిత్రరూపం కల్పించినటువంటి ఆ శిల్పి ధనుస్సులో ఎక్కుపెట్టిన ఆ 3 బాణాలలో ఒక బాణం పైన బుద్ధుడి రూపాన్ని చెక్కి ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. ఆ రూపం విష్ణు స్వరూపమైనటువంటిది. నిలిచి ఉన్నటువంటి రూపంలో ఆ బౌద్ధ రూపం మనకు దర్శనమిస్తుంది. ఇప్పుడు మనం చూసేటటువంటి శాక్యవంశ శుద్ధోదన కుమారుడైన ఈ బుద్ధుడికి జుత్తు కేశములంతా కూడా శంఖ రూపంలో చిత్రింపబడి ఉండడం, పొడవైన చెవులు, అంగరఖ, త్రిపిటకములు, అష్టాంగ సూత్రములు, బౌద్ధ జాతక కథలతో ఇది చరిత్రకు సంబంధించిన రాజపురుషుడి కథ కాగా సనాతన వైదిక భారతీయ సంప్రదాయానికి కాస్త వ్యతిరేకంగా ఇందులో ఉండేటటువంటి జీవహింస, యజ్ఞ యాగాది కర్తవ్యాలలో నిర్వహించేటటువంటి విశేషమైన ధర్మాల పట్ల వ్యతిరేక భావంతో బౌద్ధ ధర్మం విలసిల్లగా ఆరామ రూపాలలో తిరిగి ఈ బౌద్ధ ధర్మం ఒక మతంగా భాషించి 2 రూపాలలో విశ్లథలైంది. బౌద్ధం కానీ జైనం కానీ ఇతర మతాలు కానీ అవి మతాలు, ఒక వ్యక్తి చేత ప్రభావితమైనటువంటివి, ప్రకాశింపబడినటువంటివి. సనాతన భారతీయం దశావతార వృత్తాంతాలు, ఇవి 10 మాత్రమే కాదమ్మాయి, 21 అవతారాలు ఉంటాయి అని భాగవతం వివరిస్తుంది. అందులో ఉండేటటువంటి గౌతమ బుద్ధుడు కాదు ఆయన బుద్ధుడు. ఆ రూపాన్ని మనం శృంగేరి క్షేత్రంలో చూడవచ్చు. గురుగారు, నడక అనేది ఆరోగ్యానికి చాలా మంచిదని, నడిచేటప్పుడు చెప్పులు అలాగే బూట్లు ధరించాలని నేటి కాలం చెప్తుంది. కానీ ప్రాచీన కాలంలో నడిచేటప్పుడు చెప్పులు ధరించేవారా? ఏ పద్ధతి సరైనది? పూర్వకాలంలో నడక విశేషం. ప్రయాణ సాధనాలలో నడకనే ప్రధానం. అయితే పాదరక్షలు లేకుండా నడవాలి. చైనా చికిత్సా విధానాలలో ఆక్యుపెంచర్ అనే విధానాలు మనం చదువుతూ ఉంటాం. నాడీ వ్యవస్థలో కొన్ని మూల కేంద్రాలను ఉత్తేజపరిచినట్లయితే ఆ కేంద్రాల ద్వారా వెలువడేటటువంటి శక్తి శరీరానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. చైనా కంటే కూడా, చైనా దేశ సంప్రదాయానికంటే కూడా అత్యంత పురాతనమైన భారతీయ సంస్కృతి ఈ విషయాన్ని వేదంలో ఏనాడో ప్రతిపాదన చేసింది కనుకనే పూర్వకాలంలో పాదరక్షలు ఉండేవి కావు. జమదగ్ని మహర్షి కారణంగా సూర్య భగవానుడు పాదరక్షలను అనుగ్రహించాడు. ఆ పాదరక్షలు చెక్కతో చేయబడినవి అయి ఉండేవి. బొటనవేలి పక్కన ఉండేటటువంటి 2వ వేలికి దేహంలో ఉండేటటువంటి ఇతర అవయవాలతో సంబంధం. ఈ రెండింటి మధ్య చెక్క చేర్చినట్లయితే ఆ రెండింటి సంబంధం విడువడి దేహంలో వేదాంత భావం ప్రస్ఫుటమవుతుంది. కనుక గృహస్థు పాదరక్షలు ధరించేవాడు కాదు. సన్యాసి, బ్రహ్మచారి విధిగా ధరించేటటువంటి వారు. గృహస్థు వ్యవసాయాది కర్మలు చేసే సమయంలో అత్యవసర సమయంలో మాత్రమే ధరించి తదుపరి పాదరక్షలు లేకుండా నడిచేటటువంటి వాడు. ఈనాటి కాలంలో ఇంటిలో, వంటశాలలో, అలాగే ఇతర వ్యవస్థలలో, స్నానశాలలో కూడా స్లిప్పర్సు, పాదరక్షలు వేస్తూ నడిచేటటువంటి కాలం వచ్చేసింది కనుక దేహం పటుత్వం కోల్పోయింది. దేహానికి శక్తి రావాలా, చెప్పులు లేకుండా నడవండి, ఇది లక్షణం. గురువుగారు, తలదువ్వుకోవటం సంస్కారం అని అంటారు. అయితే చిన్నపిల్లలకు, శిశువులకు ఏ వయసు నుంచి తలపై దువ్వెన వాడవచ్చు? తల దువ్వుకునే విషయంలో ఎటువంటి నియమాలు వర్తిస్తాయి? చాలా మంచి విషయమే ఇది కూడాను. తల దువ్వుకోవడం తెలుగు సాహిత్యంలో
ఒక చక్కటి చమత్కారం ఉంది. తలకు మాసినవాడు తల దువ్వుకోనివాడు అనేటటువంటి వ్యంగ్య సంభాషణ ఒకటి శ్రీశ్రీ మహాకవితో ఇతరులు చేసినట్లుగా చమత్కారాల్లో చెబుతూ ఉంటారు. తలకు మాసినవాడు అనే ఒక దుష్టవాక్యం కూడా ఒకటి ఉంది, నిందావాక్యంగా. తలకు మాసినవాడు అంటే బొట్టు పెట్టుకోనివాడు అని అర్థం, లేదా కేశములు విరివిగా పెంచుకొని సన్యాస జీవితానికి దరిదాపుల్లో ఉన్న వ్యక్తిగా కూడా భావన చేయవచ్చు. తల దువ్వుకోవడం సంస్కృతీకరింపబడిన లక్షణానికి ప్రతీక, సంస్కరించుకోవడానికి ప్రతీక. నెత్తికి తలకు తైలం మర్దన చేసుకొని చక్కగా దువ్వెన చేత కేశములను దువ్వుకోవాలి. చిన్నారి బాలబాలికలకు 6 నెలల ప్రాయం వరకు శిరస్సు పైన దువ్వెన పెట్టరాదు. అన్నప్రాశన అయిన తదుపరి దువ్వెనను వినియోగించాలి. సూర్యాస్తమయం అయిన తరువాత కూడా మహిళ దువ్వెన వాడరాదు. అలాగే మగవారు సైతం పూర్వకాలంలో శిరోముండనములే ఉండేవి, శిఖ మాత్రమే ఉండేది. నేటి కాలంలో రాజరిక ధర్మాన్ని అనుసరించి చక్కగా కేశములు పెంచుకుంటున్నారు. ఈ కేశములను మగవారు కూడా సూర్యాస్తమయం 6 గంటల తర్వాత దువ్వరాదు. ఇది ధర్మశాస్త్ర ప్రమాణం. అలా దువ్వినట్లయితే ఆరోగ్యం తగ్గుతుంది. అనారోగ్య చిహ్నాలు, వృద్ధాప్య చిహ్నాలు దేహానికి వస్తాయి. పరాశర స్మృతిని అనుసరించి ఈ కేశములను మహిళలు కత్తిరించరాదు అని కూడా ధర్మశాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. అనేక విషయాలలో మనం చేసిన పాపాలన్నీ కూడా కేశములను ఆశ్రయించి ఉంటాయి. కనుకనే దేవతా దర్శనం చేసినప్పుడు శిరోజములను, శిరస్సుతో సమానమైనటువంటి వాటిని మొక్కుబడిగా చెల్లించడం, ఎవరైనా గతించిన ఎడల ఆ పెద్దలకు మనం చేసేటటువంటి శాస్త్ర విహిత ధర్మశాస్త్ర కార్యాలలో, పిండ ప్రదానాదికాదులలో 10 రోజులకు సంబంధించిన ప్రత్యేకంగా ఆచరించేటటువంటి కర్మలలో కూడా వపనము, క్షౌరము తప్పనిసరి అని శాస్త్రం. సమాధానం ఈ ప్రశ్నకు ఏమిటి అంటే, చిన్నారి బాలబాలికలకు అక్షరాభ్యాసం, అలాగే చౌలం, ఆ కర్మ వరకు దువ్వెన వినియోగించవచ్చు. కానీ అన్నప్రాశనం అయిన తదుపరి మాత్రమే వినియోగించాలి. లేతనైనటువంటి ఆ శిరస్సు పైన దువ్వెనతో అలా గీచినట్లయితే ఆ పుండు ఏర్పడి లేదా జుత్తు ముడులు కట్టి ఏదో మొక్కుబడి అనే మాటలుగా కూడా మారే అవకాశం ఉంటుంది. ఇది శాస్త్రం. గురుగారు, ప్రతిరోజు సూర్య దర్శనం ఆరోగ్యదాయకం అని చెప్పే ఈ ధర్మశాస్త్రమే ఉదయం సూర్యాస్తమయ సమయాల్లో సూర్యదర్శనం చేయరాదు అని అంటుంది. దీనిని ఎలా చూడాలి? సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో ఈనాటి కాలంలో అనేకులు అలా నేరుగా బాల్కనీలోనికి వెళ్ళి, మేడపైకి వెళ్ళి సూర్యుడి కాంతి ఈ దేహమంతా కూడా వ్యాపించాలి. ప్రత్యక్ష పరమాత్మ సూర్యనారాయణను చూచి 2 చేతులు జోడించి నమస్కరించి శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ లోక రక్షామణి అంటూ ఆ సూర్యుడిని భయపెట్టే విధంగా స్తోత్రాలు చేస్తూ ఉంటారు. సనాతన ధర్మం, ధర్మశాస్త్రం ఉదయించే అస్తమించే సూర్య బింబాన్ని ఈ కన్నులతో చూడకూడదు అనే నియమం చేసింది. సహ వై దేవానాం చాసురాణాం చ యజ్ఞో పృతతావాస్తాం. ఈ అనువాకాదులలో సూర్యుడిని ఇలా ప్రత్యక్షంగా చూస్తే నేత్రరోగం వస్తుంది అనే అర్థం ఉంది. జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి లగ్నంలో రవి నేత్ర రోగి, 2వ ఇంట రవి ఎడమ కంటికి దృష్టి తక్కువ, మకరంలో రవి హృద్రోగం మమ సూర్య హరిమానంచనాశయ గుండెనొప్పి తెచ్చిపెడతాడు ఈ రవి. నేత్రాలకు సంబంధించి ద్వితీయం 2వ ఇంట రవి ఉంటే ఎడమ కంటికి చూపు తక్కువగా ఉంటుంది. ఏదో వామదృష్టి, సీత ఎడమ కన్ను అంటూ ఉంటాం కదా, ఈ వాక్యాల్లోంచే వచ్చినవి ఆ పదాలన్నీ కూడా. కనుక సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో సూర్య దర్శనం, బింబ దర్శనం చేయరాదు. కానీ సూర్యకాంతి దేహమంతా కూడా వ్యాపించే విధంగా సూర్యునికి ఎదురుగా నిలుచొని సూర్య నమస్కారాలు చేయాలి, చూడకూడదు. ఇది నియమం.
గురువుగారు, ఏదైనా ఆలయంలో తీర్థం ఇచ్చిన తర్వాత తులసి దళం కానీ లేదంటే పుష్పం కానీ చేతిలో పెడతారు కదా, ఎందుకు అలా పెడతారు? వాటిని ఏం చేయాలి? అనేక ఆలయాలలో తీర్థం అందించే సమయంలో మనం నిలుచునే ఉంటున్నాం. నిజానికి కూర్చొని తీర్థ ప్రసాదాధికాలు స్వీకరించాలి. అవకాశం ఉండదు, భక్తుల సంఖ్య బారులలో ఉంటుంది కనుక నిలుచునే తీర్థం తీసుకుంటాం. కనీసంలో కనీసంగానైనా మోకాళ్ళపైన కాస్త అలా కూర్చున్నట్లుగా అభినయం చేసి రెండు చేతుల మధ్యన కండువ, కొంగు, దస్తి ఉంచి తీర్థం ప్రాశనం చెయ్యాలి. ఇద్వా ఉపేషజీ ఇలాంటి మంత్రాలు చాలా ఉంటాయి. ఆ తదుపరి కొన్ని ఆలయాలలో ప్రసాదం ఇచ్చే సమయంలో ప్రసాదం కాకుండా పుష్పాన్ని అందిస్తారు, తులసీ దళాన్ని అందిస్తారు. పరమేశ్వరార్పణమైనటువంటి ఆ తులసీ దళం కానీ ఆ పుష్పం కానీ మనం శిరస్సు పైన ధరించవలసినవి. పరమేశ్వరుడిని, దైవాన్ని శిరస్సు పైన మోస్తున్నాం అనే భావనతో వారు అందించిన ఆ పుష్పాన్ని కానీ తులసి దళాన్ని కానీ రెండు చేతులతో స్వీకరించాలి. ఒక చేత్తో కాదు, తప్పు. రెండు చేతులతో స్వీకరించాలి. అది కూడా ఇలా కాకుండా దోసిలితో స్వీకరించి ముందుగా ఆస్వాదించాలి. ఆ తులసి దళం లేక పుష్పం సువాసనని బాగా పీల్చిన తరువాత ఆ పుష్పాన్ని కుడి చేతితో పట్టుకొని కుడి చెవి వెనక ధరించాలి. ఇల్లాలు ఉన్నవారు ఎడమ చెవి పక్కన ధరిస్తారు. ఇల్లాలు ప్రత్యక్షంగా పక్కన లేనటువంటి వారు కుడి చెవి పక్కన ధరిస్తారు. దీనికి కూడా ఇంత వృత్తాంతం ఉన్నది అనుకుంటే, పూర్వకాలం మగవారంతా కూడా శిఖను ధరించేటటువంటి వారు, ముడి వేసుకునేటటువంటి వారు. ఆ ముడిలో ఈ పుష్పాన్ని అలంకరింపజేయాలి. ఈనాటి కాలంలో ముడి లేని వాళ్ళం అయ్యాం కాబట్టి ఆ ముతకతనం, ముడిబారుతనం లేవు కనుక అనే ఉద్దేశంతో ఆ పుష్పాన్ని ఇలా చెవి వెనక చెక్కుకోవాలి. మహిళలైతే శిరస్సులో అలంకరించాలి. కార్యాలయాలకు వెళ్ళాలి, తొందరపాటులో ఉన్నాం, ఇలా చెవిలో పుష్పంతో వెళితే చెవిలో పువ్వు అని ఎవరైనా చెప్పావులే చెవిలో పువ్వు అని వెక్కిరిస్తారేమో అనే భయంతో ఉండేటటువంటి వారు వాసన చూచి ఆ పుష్పాన్ని ఏదైనా మొక్కల పాదుల మధ్యన భద్రంగా విడిచిపెట్టాలి, విసిరివేయకూడదు. పరమాత్ముడికి, దైవానికి అలంకరించిన ఆ పుష్పం మనకు అందించారు అంటే అది పరమాత్మ ప్రసాదం, శిరస్సు పైన పెట్టుకోవలసినటువంటి అంశం అవుతుంది. గురుగారు, తడి వస్త్రం ధరించి పూజ చేయరాదు అని చెప్తారు. కొన్ని సందర్భాలలో తడి వస్త్రాన్ని ధరించాలని కూడా చెప్తారు. ఎందుకు ఈ భేదం? శుభాశుభ అనే రెండు అంశాలలో అశుభ కర్మలు చేసే సమయంలో కచ్చాపచ్చాగా ఉండే వస్త్రాన్ని ధరించాలి. పూర్తిగా పొడిగా ఉండే వస్త్రం కూడదు. తడి వస్త్రం ధరించవలసిన సందర్భం పూర్తి తడి వస్త్రం కాకుండా కాస్త పొడబారినటువంటి ఆ వస్త్రాన్ని ధరించవలసిన సందర్భం శ్రాద్ధ కర్మలు ఆచరించేటటువంటి సమయం. అలాగే స్నానం చేసే సమయంలో ఒక వస్త్రం ధరించి రెండవ వస్త్రాన్ని నడుముకు గట్టిగా బిగించి కట్టి అప్పుడు స్నానం చేయాలి. నడుముకు కట్టిన ఈ వస్త్రం తడితో దేహానికి ఒక శక్తిని చేకూరుస్తుంది. తడి వస్త్రం దేహం పైన చేరిన మరుక్షణం ఈ దేహం పడిపోతూ ఉంటుంది. పడిపోకుండా వెళ్ళిపోయేటటువంటి విద్యుత్తు నిల్వలను ఈ ముడి కట్టినటువంటి వస్త్రం మళ్ళీ ఈ దేహానికి కొంత చేర్చే విధంగా ప్రయత్నిస్తుంది. కనుక దేవతారాధన, శుభకర్మలు, నదీ స్నానం చేసిన అనంతరం ఆచరించేటటువంటి దాన కర్మలు, ఇలాంటి సందర్భాలలో పొడి వస్త్రం ధరించాలి. పూర్తి పొడి వస్త్రం ధరించాలి. పొరపాటుగా కూడా తడి వస్త్రం భుజం మీద కానీ చేతిలో కానీ అట్టి పెట్టుకోరాదు. అనేకులు స్నానం చేసిన తర్వాత ఆ తడి వస్త్రాన్ని ఇలా భుజం పైన వేసుకుంటారు. మహాదోషం, పాపం. తడి వస్త్రం దేహానికి ఎప్పుడైనా కూడా చల్లదనాన్ని, అతిశైత్యాన్ని చేకూరుస్తుంది. దేహానికి ఉండవలసిన ఉష్ణం ఎంత ఉండాలో అంత కాకుండా తగ్గించడంతో దేహానికి ఒక వణుపు, వెన్నుపూసకు ఒక శక్తిహీనత ఇలాంటివన్నీ చేకూరుతాయి. తడి వస్త్రం పూర్తిగా కాకుండా తడిబొడి వారిన వస్త్రాన్ని శ్రాద్ధ కర్మలలో ధరించాలి. నడుముకు
తడి వస్త్రాన్ని శ్రాద్ధ కర్మలలో ధరించాలి, ఇతర సందర్భాలలో కూడదు అంటుంది శాస్త్రం. గురుగారు, దేవాలయాలలో మూల విరాట్ని అందరూ స్పృశించకూడదు అని అంటారు, అలాగే అర్చకుడిని కూడా తాకరాదు అని అంటారు. ఎందుకని? అర్చకస్తు హరిసాక్షాత్ అనే ఒక ప్రమాణం. ఆలయంలో ఉండే అర్చామూర్తి స్థిర బేరువు, ధ్రువ బేరువు అన్న పేరిట ఆగమ శాస్త్రం సూచిస్తుంది. ఈ స్థిరమైన ధ్రువమైనటువంటి ఆ అర్చామూర్తి పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారాలలో అనే 5 విభాగాలలో 5వది అయినటువంటి ఈ అర్చామూర్తి ఆలయంలో వేంచేపు చేసి ఉండగా ఆ స్వామి తనకు తానుగా స్వయంగా స్నానం చేసుకోగలడా? లేదు. తనకు తానుగా ఏదైనా ప్రసాదాన్ని, నైవేద్యాన్ని స్వీకరించగలడా? లేదు. తనకు తానుగా వస్త్రాన్ని ధరించగలడా? లేదు. ఇవన్నీ చేసేదెవరు? అర్చకుడు. ఆ అర్చకులు కూడా ఆలయంలోనికి వెళ్ళే సమయంలో సంకల్పం చేసి ఉంగరం వేలికి దర్భ ఉంగరం ధరించి విహితమైనటువంటి, చెప్పబడినటువంటి, శాస్త్రబద్ధమైనటువంటి సంప్రదాయ పద్ధతిలో ఉండే దుస్తులను ధరించి, చొక్కా లేకుండా, చొక్కా చిరిగిపోయిన గుడ్డ పీలికల సంచి కనిపించకుండా అనేక గుడ్డ పీలికలను ఒక దగ్గరగా చేసి కుట్టినటువంటిది కనుక ఇలాంటిది ధరించకూడదు. తొలగించి ఏక వస్త్రంపై కూడా ఆ అర్చకుల వారు ఆలయంలోనికి వెళ్ళకూడదు. 2 వస్త్రములు ఉండాలి. కండువా భుజం మీద వేసుకొని ఎడమ భుజం మీదేసుమా, ఇలాంటి నియమాలతో ఆచమనం చేసి సంకల్పం చేసి ఆలయంలోనికి ప్రవేశించి, అది గర్భ ఆలయం, అంతరాలయం, ఆ గర్భాలయంలోనికి ప్రవేశించి స్వామికి బదులుగా ఆ విధులు తాను నిర్వహిస్తూ పరమ భక్తితో లోకాలన్నింటికీ కూడా క్షేమం కలగాలి అనే సంకల్పంతో మౌనంగా స్వామికి అర్చన చేసేటటువంటి ఆ అర్చకులు ఎవరైనా కూడా మంత్రములను బాహ్యంగా ఉచ్చరించరాదు. మనస్సులో ఉపాంశువు రూపంలో చెబుతూ నామ జపం చేస్తూ స్వామికి సేవలు చెయ్యాలి. అలాగే సేవలు చేసే సమయంలో శిరస్సు, ముఖములో ఉండేటటువంటి ఇతర అవయవములు ఏవి కూడా కనబడకుండా వస్త్రం చేత కప్పి ఉంచాలి. కేశములు స్వామికి తగలకూడదు. మాట్లాడే సమయంలో నోట ఉండేటటువంటి తుంపరలు స్వామి అర్చామూర్తి పైన పడతాయో ఏమో, ప్రమాదం. కనుక ఇలా నోటికి, శిరస్సుకు అంతా కూడా పూర్తిగా వచ్చేటట్లుగా వస్త్రాన్ని ధరించి మౌనంగా అర్చకులు మాత్రమే ఆ అర్చామూర్తిని, స్థిర బేరువును స్పృశించి ఉపచారాలు చేస్తారు. ఇప్పుడు ఆ అర్చామూర్తి, ఈ అర్చకులు ఇరువురికి అభేదం. ఈ దీక్షలో ఉండేటటువంటి వారిని ఆలయంలోని నుంచి వెలుపలికి రాగానే స్పృశించరాదు. వారి దేహంలో ఒక విశేషమైనటువంటి శక్తి సన్నివిష్టమై ఉంటుంది. స్థిర బేరువు అర్చామూర్తి దిగువన పాదరసం, అలాగే గంధకం, సల్ఫర్, మెర్క్యూరీ అని పిలుస్తూ ఉంటాం. వీటిని ప్రమాణంతో ఒక కొలతలలో ఆ అర్చామూర్తి దిగువన ఉండేటటువంటి ఆ రాతి ఫలకం పైన ఉంచిన కారణం చేత వెలువడిన ఉష్ణశక్తి, విద్యుత్ కాంత వలయం ఆ అర్చామూర్తిలో ఉంటుంది. అర్చకుడు ఆ అర్చామూర్తిని స్పృశించి బయటికి వచ్చి ఉంటాడు. అంతటి శక్తిని తాకి మనం సహించలేం. ఒక విద్యుత్తు వలయం ప్రవహించేటటువంటి చోట ఎవరైనా పొరపాటుగా చెయ్యి తాకితే, విద్యుత్తు తీగ తాగితే అలాంటి వారికి షాక్ కొడుతుంది. షాక్ కొట్టిన వారిని తాకితే అలాంటి వారికి కూడా షాక్ కొడుతుంది. వారిని తాకిన వారికి కూడా ఆ ప్రవహించేటటువంటి విద్యుత్తు వేగాన్ని అనుసరించి అలా ఎంత దూరమైనా ఈ షాక్ కొడుతూనే ఉంటుంది. ఇది ఎలా మనకు అనుభవైక వేద్యమో, ఆలయంలో ఉండే అర్చామూర్తిని స్పృశించి బయటకు వచ్చిన ఆ అర్చకుడిలో కూడా అంత శక్తి ఉంటుంది. కనుక తాకరాదు. అర్చకస్తు హరిసాక్షాత్ అన్న వాక్యం వెనుక ఇంత అర్థం ఉంది. తెలియక మనం వారిని తాకి ఏదో పుణ్యం వస్తుంది అనుకుంటాం. మనలో ఉండే కనీసంగా ఉండే శక్తిని మనం పోగొట్టుకొని తేజోవిహీనత పొందుతాం.
మనలో ఉండే కాసింత వెలుగు కూడా పోతుంది. భరించలేనంత శక్తి మనలో ఉంటే తాకవచ్చు, సాధనా బలం కలవారు తాకవచ్చు, లేనివారు తాకకూడదు. ఇది శాస్త్రం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.